హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు మళ్లీ సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది. కనీసం 10వ తరగతి చదివిన వారికి నెలకు 10,000 నుంచి 30,000 వరకు జీతాలతో ఉద్యోగాలిచ్చేందుకు ప్రభుత్వం భారీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో జరిగే ఈ జాబ్ మేళా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకువచ్చి పెద్ద కంపెనీలను ఆహ్వానించి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇదే క్రమంలో మంగళగిరిలోని నిరుద్యోగ యువతికి ఈ నెల భారీ వరం దక్కనుంది. ఈ నెల నవంబర్ 29వ తేదీ మంగళగిరి VTJM అండ్ IVTR డిగ్రీ కాలేజీలో భారీ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ప్రత్యేకత ఏంటంటే దీనిని స్వయంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. అంటే పాల్గొనే కంపెనీలు, వచ్చే అవకాశాలు, జీతాలు అన్నీ చాలా హై స్టాండర్డ్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి PG వరకు చదివిన వారికి అవకాశాలు ఉన్నాయి. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ITI, డిప్లొమా, PG, ఫార్మసీ ఏ కోర్స్ అయినా సరే అర్హత ఉంటుంది. కేవలం వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ మేళాలో 10కి పైగా సంస్థలు పాల్గొంటున్నాయి. కంపెనీలు పూర్తి వివరాలు సెంటర్లో ప్రకటిస్తాయి. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం జీతాలు 10,000 నుంచి 30,000 వరకు అందించబడతాయని అధికారులు వెల్లడించారు. అంటే 10వ తరగతి చదివిన వారికి మంచి జీతమిచ్చే సంస్థలు వస్తున్నాయని అర్థం. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పినట్టుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు అన్నదాత సుఖీపావా, విద్యార్థులకు తల్లికి వందనం ఇలా అన్ని పథకాలతో పాటు ఇప్పుడు నిరుద్యోగులకు నేరుగా ఉద్యోగ అవకాశాలను తెస్తోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన కూటమి ఈ జాబ్ మేళాలతో ఆ లక్ష్యాన్ని మొదటి దశలో నెరవేర్చేందుకు సిద్ధమవుతుంది. గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా ఇప్పటికే అధికారికంగా జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేశారు. అధికారులు స్పష్టంగా చెప్పినట్టుగా మంగళగిరిలో నివసించే ప్రతి నిరుద్యోగ యువకుడు, యువతి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది సామాన్య జాబ్ మేళా కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నేరుగా కంపెనీల నియామకాలు జరుగుతున్న ఒక పెద్ద వేదిక. ఉద్యోగం కోసం తిరుగుతున్న యువతకి ఇది సరైన ఛాన్స్. మీరు ఈ అర్హతల్లోకి వస్తే అంటే 10వ తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా బీటెక్, డిప్లొమా లేదా ITI, PG లేదా ఫార్మసీ ఏదైనా చదివి ఉంటే మీ రెజ్యూమేతో కలిసి నవంబర్ 29న మంగళగిరికి వెళితే చాలు. మీ చదువుకు తగ్గట్టుగా మీకు సరిపోయే ఉద్యోగాన్ని కంపెనీలు సెంటర్లోనే నిర్ధారించనున్నాయి. ఇలాంటి అవకాశాలు ప్రతిరోజు రావు. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్ చదివిన వారికి ఇంత మంచి జీతం, ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఉద్యోగం లభించడం ఒక గొప్ప అవకాశం. అందుకే ప్రభుత్వం, అధికారులు ప్రతి నిరుద్యోగి ఈ జాబ్ మేళాకు తప్పకుండా రావాలని సూచిస్తున్నారు. మొత్తానికి జాబ్ లేని వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో, ఈ అప్డేట్ మీకు నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.